ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. మొదటి అధ్యాయము 10వ శ్లోకం నుండి చెప్తాం. చూస్తున్నారా? అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః శంఖనాదం సింహనాదం నినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవ అభ్యహన్యంత సశబ్దస్తుములో అభవత్. ఈ సందర్భంలో మననం చేస్తున్నాం ఈ శ్లోకాలను. ఇవన్నీ ఎవరు చెప్తున్న శ్లోకాలు? దుర్యోధనుడి మాటలను సంజయుడు పలికినట్లుగా సంజయ ఉవాచ శ్లోకాలు ఇవన్నీ. కానీ అక్కడ చెప్తున్నది, ఈ ముందున్న శ్లోకాలన్నీ దుర్యోధనుడు చెప్తున్నాడు. ఆ సందర్భంలో మనం మననం చేస్తూ వస్తున్నాం. ఏం చేశాడు? ఇరుపక్షాల బలాబలాలను పరిశీలిస్తున్నాడు. పరిశీలించి ఏం చెప్పాడు? అన్యేచ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అన్నాడు. మన వైపు కూడా చాలా మంది గొప్ప శూరులున్నారు. నా కోసం వాళ్ళందరూ కూడా ప్రాణాలను విడవటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు. పోయినసారి మనం ఇది మననం చేశాం. దాన్ని ఇంకొంచెం తత్వపరంగా ఈరోజు మననం చేస్తే ఈ 2 శ్లోకాలు ఎట్లా ఉంటాయో మనం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? మదర్థే త్యక్త జీవితాః అంటే కామాదుల రాజు ఏం చెప్తున్నాడు? దుర్యోధనుడు అంటే కామాదుల రాజు ఏం చెప్తున్నాడు? కామములన్నీ కూడా, కామాదుల సైన్యం అంతే, విషయాలన్నీ కూడా నా కోసము ప్రాణాలు విడవటానికి సిద్ధంగా ఉన్నాయి అని అంటున్నాడు. దాని గురించి మనం పోయినసారి కొద్దిగా చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఇంకా వివరంగా ఎట్లాగంటే, ప్రాణము విషయమునకు ప్రాణం ఎట్లా వచ్చింది అంటే ఏం చెప్పుకున్నాం పోయినసారి? మనం అరువిచ్చిన ప్రాణాన్ని తీసుకొని అవన్నీ కూడా ప్రాణం ఉన్న వాటిలాగా నిజంగానే అవే సొంతగా ప్రాణం ఉన్నట్టుగా ఆట ఆడుతూ మనల్ని ఆట ఆడిస్తున్నాయి. ఎట్లా ఉంటుంది? అద్దంలో ప్రతిబింబం చూసుకుంటున్నాం. మనం ఆడుతూ ఉంటే అది ఆడుతూ ఉంటుంది. అదే దానికే చైతన్యం ఉన్నట్లుగా, కదలిక ఉన్నట్లుగా అది ఆడుతోంది. కానీ మనం ఆడకుండా నువ్వు ఆడంటే అది ఆడుతుందా? ఆడదు. అట్లాగే లోకమంతా కూడా మన లోపలి చలనమునకు, కదలికకు బయట ప్రతిబింబం. దాన్ని శంకరాచార్యుల వారు ఏమంటారు? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అంటారు. అంటే ఈ విశ్వం అంతా కూడా దర్పణ దృశ్యమాన నగరీతుల్యం. దర్పణం అంటే అద్దం. అద్దంలో కనిపించే దృశ్యమానము లాంటిదే అంట.
అంటే ఎవరి ప్రతిబింబం కనిపిస్తుంది? మన ప్రతిబింబమే అక్కడ కనిపిస్తుంది. కాబట్టి అన్ని విషయముల ప్రాణము కూడా ఎటువంటిది? మనమిచ్చిన ప్రాణమే. అది మనం ప్రాణాన్ని వెనక్కి తీసుకుంటే, అంటే మనం ఉపసంహరించుకుంటే విషయమునకు ఉనికి లేదు అక్కడ. అందుకే అవన్నీ కూడా విషయములన్నీ కూడా వదిలేస్తాయి ప్రాణాన్ని అంటున్నాం. ఇప్పటిదాకా మనకు వచ్చిన అన్ని విషయములు, గడిచిన అన్ని విషయములు వెళ్ళిపోయినాయి. అంటే మనం ఏం చేశాము? మనం వాటి నుండి మన ఉనికిని వెనక్కి తీసేసుకున్నాం. ఈ విషయం ఎప్పుడైతే ఒక సాధకుడు గుర్తిస్తాడో తన జీవితాన్ని తను రచన చేసుకుంటాడు. ఎవరో రచన చేస్తే, దిక్కులేక విధాత విధిస్తే నేను బ్రతుకుతున్నానని అనుకోడు సాధకుడు. తన జీవితాన్ని రచించుకుంటాడు. రచయ వచనం అనుకూలం అంటాడు జయదేవుడు. నీకు కావలసినట్టు రచించుకో. అట్లా రచించుకునే ధైర్యం మనకు ఎప్పుడొస్తుంది? ఇదంతా నా వల్లనే ఊపిరి పోసుకుంది, ఈ విషయ జగత్తంతా నా వల్ల ఊపిరి పోసుకుందన్న విషయం తెలిస్తే అది గుర్తిస్తున్నాడు ఇక్కడ కామాదుల రాజు. ఇంకా జీవుడు గుర్తించలేదు. కామాదుల రాజు గుర్తించి చెప్తున్నాడు, నా కోసం జీవితాన్ని వదిలేస్తాయి. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన అన్ని విషయాలు వాటి ప్రాణాలు విడిచిన సంగతి మనందరికీ కూడా నిరూపింపబడింది. మన జీవితాల్లో వచ్చిన విషయాలన్నీ ఉన్నాయి. ఎప్పుడు దుఃఖాలన్నిటినీ దుఃఖంగా ఇప్పుడు ఏడుస్తాము మనం, వచ్చినవన్నీ లేవు. సుఖాలను సుఖంగా అనుకోగలమా? ఆ క్షణంలో ఉన్నది ఇప్పుడు కొంచెం కూడా లేదు. మహా అయితే చాలా గుర్తు తెచ్చుకుంటే కొంచెం ఆనందించవచ్చు, అంతే తప్ప వాటికి ప్రాణమే లేదు ఇప్పుడు. అంటే అన్నీ కూడా మనం విడువగా వాటి ప్రాణాలు విడిచేసినాయి అన్నది బాగా స్పష్టంగా గుర్తించాలి మనందరం కూడా. ఒక బుడగలోకి, అంటే బెలూన్లోకి మనం గాలిని ఊదితే ఎట్లాగైతే దానికి ఒక ఆకారం వస్తుందో, దాని తర్వాత ఏమంటుంది? మనం దాని ముడి విప్పేస్తే తుస్సుమని ఎగిరిపోతుంది. అంతే విషయమునకున్న ప్రగల్భాలు అటువంటివే. అంతకంటే అది గొప్పతనం దానికి ఏమీ లేదు. అది ఎటువంటిదంటే తాగుబోతు యొక్క బలం లాంటిది. తాగుబోతు బలం ఎట్లా ఉంటుందంటే, మామూలుగా ఉన్నప్పుడు వాడు కొట్టేదానికంటే తాగుబోతు కొట్టినప్పుడు పెద్దగా దెబ్బ తగులుతుంది. కానీ ఒక చిన్న పిల్లవాడు వచ్చి గట్టిగా నెట్టినా కూడా వీడి కింద పడిపోతాడు. అట్లాంటిదే విషయముల బలం. చూడటానికి ఉంటుంది కానీ నిజంగా లోపల దానికి ఎటువంటి బలము లేదు అని ఇక్కడ కామాదుల రాజు స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? నానా శస్త్ర ప్రహరణాహ అంటున్నాడు. శస్త్రములతో గుచ్చుతుంది అని పోయినసారి మనం చెప్పుకున్నాం. నానా రకములైన శస్త్రములు, నానా రకములైన ప్రహరణములు, అంటే అనేక విధాలుగా అవన్నీ మనను గుచ్చి బాధించగలవు, హింసించగలవు. కానీ ప్రాణాలు తీయలేవు. ఎందుకు ప్రాణం తీయలేదు చెప్పండి? కోరిక మన ప్రాణం తీయలేదు, మనను బాధిస్తుంది, హింసిస్తుంది. ఎందుకు ప్రాణం తీయలేదు? అసలు ప్రాణం తీయటం అనే, మరణం అనే అంశమే సృష్టిలో లేదు కాబట్టి. సృష్టిలో జీవుడికి మరణం లేదు. వాడు హింసింపబడతాడు కానీ ప్రాణం పోదు వాడికి ఎప్పటికీ. కానీ ఇక్కడ మనం ఒక రహస్యాన్ని, ఈ రెండు పదాలను పోల్చి గుర్తిస్తాం. ఒకటేమో ప్రాణము, విషయమునకు ప్రాణము, ఇంకొకటేమో నానాశస్త్ర ప్రహరణం. ఈ రెండుని పోల్చుకున్నప్పుడు ఒక విషయానికి మనం ప్రాణం ఇచ్చాం, అది అక్కడ సజీవమైంది, లైవ్ గా మనకు కనిపిస్తుంది. అంటే మన సంఘటనలన్నీ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఇదే సత్యం. వేదాంతం చెప్పామనుకోండి, అట్లా కష్టాల్లో ఉన్నవాడు కూడా ఏమంటాడు? మీ వేదాంతం తర్వాత కాసేపు పక్కన పెట్టండి, నాకు ఈ సమస్య ఉంది తీర్చండి అంటాడు. సమస్య తీర్చేదాకా వాడు వేదాంతం వినడు. అంత సత్యము ఆ సమయంలో మనకు వచ్చింది కదా. ఆ సత్యం వచ్చినప్పుడు అది ప్రాణం విడిచేసింది. కాసేపటికి మనమే వదిలేసాం అనుకుందాం. అంటే ఈ విషయానికి ఇప్పుడు ఏముంది? మొదలు, మధ్య, అంతం. అంటే ఆది, మధ్య, అంతములు విషయానికి కలిగినాయి. అట్లా కలిగినప్పుడు అది పోయిన తర్వాత అంతం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మనకు ఒక అనుభవం రావాలి. ఏమిటి? దేహంతో కూడా అట్లాగే. దేహంలో మనం ప్రవేశించినప్పుడు ఎట్లా ఉంటుంది? దేహము పుట్టిన దానిలాగా కనిపిస్తుంది. మనం ఉన్నంతసేపు సజీవంగా ఉంది. మనం దేహం విడిచేస్తే అది నిర్జీవం, చచ్చిపోయింది అంటున్నాం మనం. అంటే ఇక్కడ దేహంతో పోల్చి కూడా మనకేముంది? ఆది, మధ్య, అంతం కనిపిస్తుంది. అంటే పుట్టుక, చావులు మనం అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. ఈ రోజున ఇక్కడ మనం ఉన్న అందరికీ కూడా అనేక జన్మలు గడిచినాయి, అనేక విషయములు గడిచినాయి, అనేక దేహాల్లో ప్రవేశించాము, అనేకమైన దేహాలను విడిచిపెట్టాము. మనందరికీ పుట్టిన చచ్చిన అనుభవం ఉందా చెప్పండి? ఎవరికైనా ఉందా? మరి ప్రతి యోనిలో పుట్టాము, ప్రతి దేహంతో పుట్టాము,
ప్రతి దేహంలో జీవించాము, ప్రతి దేహంలో చచ్చిపోయాం, ఈ జన్మలో కూడా పుట్టాము అని అనుకుంటున్నాం దేహంతో పోల్చినప్పుడు. కానీ మనకు ఆ అనుభవం ఉందా? పుట్టిన అనుభవం ఉందా? చచ్చిన అనుభవం ఉందా? అంటే ఇప్పుడు దేహపరమైన జీవితం సత్యమా, జీవుడి పరమైన జీవితం సత్యమా? మనకున్న అనుభవం ఏమిటి ఇప్పుడు? మనకిప్పుడు ప్రెసెంట్ గా ఈ క్షణాన మనకందరికీ ఉన్న అనుభవం ఏమిటి? ఇప్పుడు మన అనుభవం ఏముంది? ప్రత్యక్ష అనుభవం. నేనున్నా అన్న అనుభవం ఉంది, ఇంకే అనుభవం లేదు. ఉందా? విషయాలతో పుట్టి చచ్చిన అనుభవం ఉందా? దుఃఖాలు సుఖాల అనుభవం ఉందా? లేదు. దేహంతో పుట్టి చచ్చిన అనుభవం ఉందా? లేదు. ప్రత్యక్ష అనుభవము. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, తత్వ విచారణ చేసినా చేయకపోయినా ప్రతి జీవుడికి ఉన్న అనుభవం ఏమిటి? నేనున్నా. అంటే ఇప్పుడు ఏది జీవితం సత్యం చెప్పండి? దేహంతో జీవితం సత్యమా, విషయంతో జీవితం సత్యమా, జీవుడిగా జీవితం సత్యమా? జనన మరణాలు లేని జీవుడిగానే సత్యమైన జీవితమే గడుస్తోంది గాని మనం ఎంత ప్రయత్నించినా విషయ జీవితం గడవటం లేదు. అనేక యోనుల్లో జన్మలెత్తిన జీవితాలు కూడా జరగటం లేదు. ఇది బాగా గుర్తించాలి. అందుకే మదర్థే త్యక్త జీవిత అన్నది గొప్ప సత్యం. ఇక్కడ కామాదుల రాజు చెప్తున్నా కూడా అది గొప్ప సత్యం. ఎంతో బాధించినాయి అన్ని విషయాలు, అన్ని దేహాల్లో అంత బాధించినాయి అవన్నీ, కానీ ఏవి లేవు. నానా శస్త్ర ప్రహరణం జరిగింది మన మీద, అయినా ఏం కాలేదు మనకు. మన ఉనికి చెక్కు చెదరలేదు అక్కడ. ఇది బాగా గుర్తించాలంటే మన ప్రాణం అయితే పోదు. మన ప్రాణము సచిదానంద స్మృతి వల్ల ఉన్నది గాని విషయాల వల్ల లేదు. ఇది మన నిజ ప్రాణం అని గుర్తించి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం అన్నాడు. అపర్యాప్తం అంటే ఏం చెప్పుకున్నాం? భీష్ముడి చేత రక్షింపబడుతున్న మన బలము అపర్యాప్తం అంటున్నాడు ఈ దుర్యోధనుడు. అపర్యాప్తం అంటే ఏం చెప్పుకున్నాం? యుద్ధ సమర్థత లేనిది అపర్యాప్తం. పర్యాప్తం అంటేనేమో సరిపోయింది, సమర్థత ఉన్నది. అపర్యాప్తం అంటే యుద్ధ సమర్థత లేనిది అంటున్నాడు. ఈ పదాన్ని ఇంకా మళ్ళీ అర్థం చేసుకోండి. పర్యాప్తం అంటే పరితః ఆప్తం. మీరు కొన్ని పదాలను ఇప్పటి నుండి భగవద్గీత అంటే మనం అన్నిటినీ కూడా తత్వపరంగానే విచారణ చేయాలి కానీ కేవలం ముక్కకు ముక్క అర్థాలు పైపై అర్థాలు చేయకూడదు. కనుక తత్వపరమైన విచారణ పదాలు మళ్ళీ మళ్ళీ అవే వస్తాయి. వినటానికి ఇప్పుడు మీకు కొత్తగా ఉంటుంది కానీ విన్న కొద్దీ అలవాటు అవుతుంది. పర్యాప్తం అంటే ఏమిటంటే పరితః ఆప్తం. చెప్పండి. పరితః అంటే పాలన పూరణయోహు ధాతువు. చెప్పండి అంటే ఏమిటో వివరంగా చూద్దాం. పరితః అంటే సాధన పరంగా అని అర్థం. పాలన పూరణ అని రెండు అర్థాలు చూపించారు. పాలన అంటే మనకేం తెలుసు? పాలన వ్యవస్థ అన్నారు అనుకోండి. లోకంలో ఏమంటారు? దేన్ని పాలన వ్యవస్థ అంటాం? పరిపాలన ఏం చేస్తుంది? మనను రక్షిస్తుంది. రక్షించటాన్ని పాలన చేయటం అంటాం. పూరణ అంటే పూర్ణత్వానికి రక్షించటం. అంటే పూర్ణత్వానికి రక్షించుకునేదేదో అది పాలన పూరణ. దాన్ని సాధన అంటాం మనం. అంటే సాధనని పాలన పూరణ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. మొత్తం వివరం గుర్తు లేకపోయినా సాధనని పాలన పూరణ అంటాం. ఆప్తం అంటే పొందబడింది అని అర్థం. పరితః ఆప్తం, సాధన చేత పొందబడిందేదో అది పర్యాప్తం. అపర్యాప్తం అంటే సాధన చేత పొందబడలేనిదేదో అది అపర్యాప్తం. కామాదులన్నీ కూడా ఎప్పుడూ మనం సాధించలేం. వాటిని సాధించి ఎంతో కృషి చేసి పొందలేనివి కాబట్టి అది అపర్యాప్తం. కానీ సాధన వివేకాంశములు ఎట్లా? పర్యాప్తం తు ఇదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీముడి చేత రక్షింపబడుతున్న ఈ సైన్యము, ఈ పాండవ సైన్యము పర్యాప్తం. అంటే సాధన చేత మనం దాన్ని పొందగలం ఎప్పటికైనా. అంటే మనిషి వివేక అంశములను సాధన చేత పొందగలడు. తనకున్నయి వాటిని సాధన చేత సిద్ధింపజేసుకోగలడని చెప్తున్నాడు. ఇప్పుడు భీష్ముడి గురించిన ఇక్కడ వివరణ. భీష్ముడి చేత రక్షింపబడుతున్నాయి అని అంటున్నాం. భీష్ముడి చేత రక్షింపబడుతున్నాయి ఎందుకు మనం పొందలేము అంటే, ఎన్ని భోగాలలో మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ భోగాలన్నిటినీ కూడా మనం ఇంతవరకు ఒక్కటైనా పొందామా? ప్రయత్నాలు ఎన్ని చేసాం? చేస్తూనే ఉంటాం, దానికి లెక్కేముంది.
అది లెక్క పెట్టలేనన్ని, లెక్క కందనన్ని ప్రయత్నాలు చేశాం. అయినా సరే ఎప్పుడు కూడా దాన్ని పొందలేదు సాధించి. కానీ కృషి ఎంత చేస్తాం చెప్పండి? కృషి ఎంత చేస్తాం? జీవితకాల కృషి దానికి ఎంత చేస్తామనే లెక్కలేదు, మొత్తం అంతా దానికోసమే. కానీ ఎప్పుడు కూడా దాన్ని పొందలేకపోయాం మనం. అదే వివేక అంశములను పొందామా లేదా అన్న ఒక స్థితిని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? అది అపర్యాప్తం అన్న తర్వాత ఒక హెచ్చరిక చేస్తున్నాడు దుర్యోధనుడు. ఏమంటున్నాడు? అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవ అభిరక్షంతు భవంతః సర్వయేవ హి. అంటే అయనేషు చ సర్వేషు, సర్వేషు అయనేషు. అయనేషు అంటే అక్కడక్కడ ఎవరెవరు ఏ స్థానంలో యుద్ధంలో వాళ్ళు ఆ వ్యూహంలో ఉన్నారో, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎక్కడున్నాయో, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అక్కడక్కడ ఉండి అందరూ కూడా ఏం చేయాలట? భీష్మమేవ అభిరక్షంతు, భీష్ముణ్ణి రక్షించెదరుగాక అంటున్నాడు. ఆర్డర్ ఇస్తున్నాడు కామాదుల రాజు. ఆయన ఆర్డర్ మన కొంప ఉంచుతోంది. ఆయన చెప్పడం ఏమిటో కానీ కామాలకు వశులమైపోయి మనం ఏం చేస్తున్నాము? ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళం ఏ ఏ ఇంద్రియ స్థానాల్లో ఏ ఏ ప్రవర్తన ఉందో అక్కడంతా భీష్ముణ్ణి రక్షించాలట. అంటే ఇంద్రియాలన్నిట్లో ఇప్పుడు భోగేషణను రక్షించాలి. ఎందుకు? భోగం మీద కాంక్ష కొంచెమైనా మనిషికి పోయిందనుకోండి, ఏమవుతుంది? ఇంద్రియాలన్నీ కూడా ముక్తి కోసం డిజైన్ చేయబడినవి. వెంటనే వాడు ముక్తి సాధకుడు అయిపోతాడు భోగేషణ పోతే. ఎట్లాగైతే భీష్ముడు పాండవ పక్షం వెళ్ళిపోతాడని దుర్యోధనుడు భయపడుతున్నాడో, ఎప్పుడూ భయమే ఉంది వాడికి, అట్లాగే మనిషికున్న భోగేషణ కొంచెమైనా తగ్గిపోయింది అనుకోండి, వాడు వెంటనే ఏమవుతాడు? ముక్తి సాధన చేస్తాడు. ఎందుకంటే ఇంద్రియాలన్నీ దానికే రచింపబడినాయి, భోగం కోసం రచింపబడలేదు. కొంచెం సంధించినా సరే అటు వెళ్ళిపోతాడు. అందుకే ఏమంటున్నాడు? అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః. ఏ ఏ పాత్రలో ఎవరెవరు భాగం వాళ్ళ భాగంలో ఉన్నారో అందరూ అక్కడే ఉండి భీష్ముణ్ణి రక్షించాలి అంటున్నాడు. దీన్ని ఇంకా కాస్త తత్వపరంగా అర్థం చేసుకుందాం. అయనం అంటే అయగతౌ ధాతు. ఇది భగవద్గీత మొత్తం అయిపోయేదాకా మీరు ఈ ధాతువు గుర్తుపెట్టుకోవాలి. గతౌ అంటున్నారు. పాణిని మహర్షి ఇచ్చిన అర్థాలు ఇవన్నీ. గతి అంటే అర్థం ఏమిటంటే ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. చెప్పండి. అంటే ఏమిటంటే మన జీవిత కాలం మనం ఏం చేస్తుంటాం? దేహంతో ప్రవర్తన చేస్తుంటాం. అన్ని ప్రవర్తనలే కదా. ప్రవర్తన అర్థమవుతుంది కదా మీకు స్పష్టంగా. అక్కడ ప్రవర్తించటం అంటే అంతే కదా ప్రవర్తన. ఆ ప్రవర్తన ఏమవ్వాలి? ప్రాప్తి కావాలి, మనం పొందాలి. ఏం ప్రవర్తించామో మనం పొందాలట. పొందిన దాన్ని గతి. ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. ఎరుక అంటే తెలుసుకోవటం, జ్ఞానంగా తెలుసుకోవాలంటే మనకు తెలియాలి మనం ఏం చేసాము. మన జీవిత కాలం దేహం అంతా వాడుకుంటూ ఉంటే మనం చేసే అన్ని ప్రవర్తనలు ఏం కావాలి? ప్రాప్తి దాకా వెళ్ళాలి, ఎరుక దాకా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ప్రవర్తన అంటే మనం ఏం చేస్తున్నామో. అసలు ఇప్పుడు వస్తుంది రంగం అందులోకి. కౌరవులు పాండవుల రంగం వస్తుంది. మనం దేహంతో ప్రవర్తన చేస్తున్నాం. అప్పుడు రెండు యాక్టివిటీస్, అంటే మన ప్రతి చేష్టలో కూడా రెండు సమాంతరంగా చర్యలు జరుగుతున్నాయట. ఒకటేమో దేహంతో ప్రవర్తించేవి దైహిక చర్యలు, ఇంకొకటి దాని వెనుకాల మానుష చర్య జరుగుతూ ఉంటుంది. ఎందుకు? మనం మనుషులం కదా, అందుకని. ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి పరిగెత్తుతున్నాడు అనుకుందాం. పరిగెత్తేటప్పుడు ఏమవుతుంది? ముందు స్థిరంగా ఉన్నప్పుడు గుండె వేగము ఒక రకంగా ఉంటుంది. పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుంది? గుండె వేగము పెరుగుతుంది. మళ్ళీ పరుగు ఆగిపోయేటప్పుడు గుండె వేగం మళ్ళీ తగ్గుతుంది. ఎందుకు? ఏ ఏ చర్య చేసేటప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలో దానికి తగిన అక్కడ రక్త పంపిణీ జరగాలి. రక్తం బాగా పంపిణీ జరగాలి కనుక మన గుండె దానికి కావలసినట్టు, మనం ఏం చేస్తున్నామో దానికి కావలసినట్టు అది కొట్టుకోవడం మొదలు పెడుతుంది. మనమేం చెప్పము దానికి. చెప్తామా? చెప్పము. చెప్పకపోయినా సరే రచన ఎట్లా ఉందంటే మనం ఏ చేష్ట చేస్తే దానికి లోపల దేహం వ్యవస్థ అంతా కూడా దానికి సహకరించినట్లుగా సమన్వయమే పనిచేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు బయట పరిగెత్తటం అనేదేమో దైహిక చేష్ట. దాన్ని దేనికి వాడుకున్నాడు ఆ వ్యక్తి? గుండె కొట్టుకోవడం అనే దైహిక చేష్టను దేనికోసం వాడుకున్నాడు? పరిగెత్తటం కోసం వాడుకున్నాడు. ఇది ఒక ఉపమానం.
అట్లాగే మన జీవితం అంతా మన దేహంతో పనిచేస్తూ ఉంటే దైహిక చేష్టలు జరుగుతూనే ఉన్నాయి. దేహం దానికి తగ్గట్టుగా, మనసు కూడా తగ్గట్టుగా, మనసు ఆలోచనలకు దేహపు ఆలోచనలకు తగ్గట్టుగా డిజైన్ నడుస్తూనే ఉంటుంది. మనం ఏం సవరించం లోపల ఏమేం జరగాలి అని. మనసు ఉద్వేగంతో ఉన్నప్పుడు లోపల మార్పులు వస్తుంటాయి, మళ్ళీ సర్దుకుంటూ ఉంటుంది. ఇదంతా జరుగుతోంది కదా. ఇవన్నీ దైహిక చర్యలు జరుగుతున్నాయి జీవితాంతం. మరి మానుష చర్య ఏం జరిగింది? మానుష చర్య అంటే ఏమిటని అడగాలి ఇప్పుడు మీరు. మానుష చర్య అంటే మనిషి జన్మకు జరగవలసినది ఏం జరిగింది అని. ఇక్కడ ఇంకొక ఉపమానం చెప్పుకుంటే, ఒక కుక్క ఉందనుకుందాం. కుక్క దేహంలో ప్రవర్తించేటప్పుడు ఆ జీవుడికి ఆ కుక్క దేహం ఎట్లా ఉంటుంది? కుక్క దేహపు చేష్టకు సరిపోయేటట్లుగా ఉంటుంది ఆ దేహపు చేష్ట. అంటే అది ఎట్లా పరిగెత్తాలో, ఇప్పుడు కుక్క పరిగెత్తాలనుకోండి, అది ఎప్పుడైనా మీరు గమనించుంటే అది నాలుక బయటికి చాచి హా అనుకుంటూ పరిగెత్తుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి శ్వాస అందాలి కాబట్టి. అది పరిగెత్తేటప్పుడు శ్వాస కోసం నాలుక బయటికి పెట్టి అది పరిగెత్తుతుంది. అది దానికి తగినట్టుగా కుక్క దేహం రచింపబడింది. అందులో ఆ దేహంలో ప్రవర్తిస్తూ ఆ కుక్క ఒక కుక్క బుద్ధిని నిలుపుకుంది. మనం అంటామా వీడి కుక్క బుద్ధి అని తిడతామా? అంటే కుక్కకు ఒక బుద్ధి ఉందనే కదా మీ అర్థం, అంతేనా కాదా చెప్పండి? అంటే కుక్క చేష్ట కూడా జరుగుతోంది, కుక్క దేహపు చేష్ట కూడా జరుగుతోంది. మరి మనకు కూడా మానుష దేహ చేష్ట జరుగుతుంది. మరి మానుష చర్య ఏం జరిగింది మన జీవిత కాలంలో? మనిషికి కుక్కకు ఉన్న తేడా ఏమిటంటే, ఒకటే చాలా గొప్పగా చెప్పింది శాస్త్రం, మన అందరి అనుభవం కూడా. ఏ మనిషి అయినా సరే, ఏ పని చేయాలైనా సరే, ఎంత మొద్దైనా సరే, చివరికి కొంచెం అన్న తెలివి ఉంటుందా లేదా? మనం మాట్లాడతామా లేదా? తెలివితో పని చేయొచ్చు కదా అంటామా లేదా? పెద్ద తెలివైన వాడు, చదువుకున్నవాడు కాకపోయినా సరే, ప్రతి చిన్న ప్రవర్తనలో కూడా కాస్తో కూస్తో తెలివి, యుక్తి అనే ఉంటాయా లేవా మనిషికి? అదే కుక్కనట్లా తిడతామా తెలివితో పనిచేయని? తిట్టం. అంటే మానుష చర్య ఏమిటి? తెలివితో పనిచేయటము మానుష చర్య. ఆ తెలివి ఎటువంటిది? ఆహార, నిద్ర, భయ, మైథునాలను అతిక్రమించిన తెలివి ఉంటుంది వాడికి. ఇప్పుడు ఒక పాము ఉందనుకోండి, పాము దానికి కళ్ళు ఉండవు, దానికి చెవులు కూడా వినిపించవు. కానీ నాదస్వరం ఊదినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని బట్టి, వైబ్రేషన్ని బట్టి అది గుర్తించేస్తుంది. అంత సెన్స్ మనకుందా చెప్పండి? కంటితో చూసి కూడా మనం అట్లా గుర్తించాం. దాని సెన్స్ చాలా ఎక్కువ గొప్పగా ఉంది అక్కడ. కుక్క ఏం చేస్తుంది? మనిషి వాసన చూసి గుర్తిస్తుంది. మనం గుర్తించగలమా? లేదు. ఈ గ్రద్ద ఏం చేస్తుంది? దూరం నుండి కూడా అది కింది దాకా చూడగలదు. అది ఎగురుతున్నంత పైన ఎగురుతున్నా కూడా దాని చూపు కింది దాకా ఉంది. మనకున్న అంత చూపు లేదు. అంటే ఈ సెన్సెస్ పనిచేయటంలో అవన్నీ మనకంటే గొప్పవే, కానీ వాటికి తెలివి లేదు. ఆ తెలివి ఆహార, నిద్ర, భయ, మైథునాలకే ఉంది. మనకేముంది? అంత సెన్స్ లేకపోయినా సరే తనను తాను గుర్తించే సెన్స్, అంటే ఈ 4 విషయాలను వదిలేసి, ఆహార, నిద్ర, భయ, మైథునాలను వదిలేసి ప్రవర్తించగలిగిన తెలివి, వివేకం ఎవరికుంది? మనిషికుంది. ఆ వివేక చర్యయే మానుష చర్య. అంటే ప్రతి ప్రవర్తనలో రెండూ జరగాలి. ఏమిటి? దైహిక చర్యతో పాటుగా మానుష చర్య జరిగితేనే మనిషిలాగా బ్రతికినట్టు. అది జరగకపోతే చెప్పండి, జరగకపోతే దేహం మనిషిదే, జన్మ మనిషిదే, గాని కుక్క బుద్ధి కూడా అనలేం మనం. అజ్ఞానం, ఏం తెలియట్లేదు, మానుష చర్య జరుగుతుందనే తెలియట్లేదు. అంటే ఉదాహరణకి ఏమిటంటే, ఇప్పుడు మనం అందరం కూర్చొని ఉన్నాం. కూర్చొని ఉండటం అనేది ఒక దేహపు భంగిమ, పోస్చర్, బాడీలీ పోస్చర్. ఇప్పుడు బాడీలీ యాక్టివిటీ ఒకటి, ఇది ఫిజికల్ యాక్టివిటీ. హ్యూమన్ యాక్టివిటీ మానుష చర్య, నాన్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ రెండు జరగాలి. కూర్చొని ఉన్నప్పుడు మనకు ఒక భంగిమ ఉంది. ఇదివరకు కూడా మనం మొదటి రోజు చెప్పుకున్నాం, వ్యూహబద్ధంగా పనిచేస్తున్న ఇంద్రియాలని. మీరందరూ ఇప్పుడు శ్రవణేంద్రియ ప్రధానంగా వింటున్నారు. అందరూ చేతులు ఇట్లా పెట్టుకుని ఉన్నప్పుడు మీ ఏకాగ్రత నిలిచి ఉంది. సడన్ గా ఇట్లా చేతులు తీసి ఇట్లా గోక్కున్నారనుకోండి, కొంచెం ఏకాగ్రత భంగం అవుతుందా కాదా? అంటే ఈ వ్యూహబద్ధంగా వినటానికి తగినట్లుగా దేహం అంతా కూర్చొని ఉంది. కొంచెం భంగం కలిగిన అన్ని భంగం అవుతున్నాయి. ఇది ఒక మానుష చర్య, దైహిక చర్య జరిగిపోయింది. దీంట్లో మానుష చర్య ఏముంటుంది? ఇక్కడ నుండి విన్న తర్వాత అందరూ వెళ్ళిపోతారు కదా, ఈ చర్య అయిపోయింది. ఇందులో మానుష చర్య ఏముంది?
ఇక్కడే తేడా వస్తుంది. ఒక సామాన్యుడికి, సాధకుడికి, జ్ఞానికి 3 రకాలైన మానుష చర్యను గ్రహింపులోకి తీసుకోవటంలో తేడా ఉండేది ఇక్కడే సాధకుడికి. ఎట్లాగంటే సామాన్యుడు ఏం చేస్తాడు, కూర్చున్నాను, విన్నాను, వెళ్ళిపోయాను, అయిపోయింది, ఆ చర్య జరిగిపోయింది, ఏమొచ్చిందని చూసుకోడు వాడు. అట్లా వెళ్ళిపోతే అది సామాన్యుడు. సాధకుడు ఎట్లా ఉంటాడు, కూర్చొని వినటం అన్న దాంట్లో కూర్చొని నేను ఉన్నాను, కూర్చొని స్థిరంగా ఉన్నాననే ఒక ఉనికి యొక్క స్థిరత్వపు ఆ ఉపమానము తనకు అందుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ స్థిరంగా కూర్చోవటంలో ఉనికిని స్థిరంగా నిలిపాను. స్థిరంగా కూర్చోలేదంటే అర్థం ఏమిటి, చపలంగా ఉన్నాడంటే ఉనికి స్థిరంగా లేదని అర్థం అన్నమాట. మనం అంటాం కదా, పిల్లల్ని అల్లరి చేస్తుంటే ఏమంటాం, స్థిరంగా కూర్చోరా, కాసేపు కుదురుగా కూర్చోరా అంటారా అనరా? ఆ కుదురుగా కూర్చోవటం అనే దాంట్లో దేహాన్ని కుదురుగా నిలిపేటప్పుడు ఉనికి కుదురుగా ఉంది అని అర్థం. సాధకుడైతే ఉనికిని గుర్తిస్తాడు, ఉనికి యొక్క కుదురును గుర్తిస్తాడు. సామాన్యుడైతే దేహంతోనే బ్రతుకుతాడు, దైహిక చేష్టతోనే ఉంటుంది. జ్ఞాని అయితే ఏం చేస్తాడు, తన సచ్చిదానంద స్మృతి యొక్క ఆనందంలో ఉంటాడు వాడు ఎప్పటికీ. ఈ 3 చేష్టలు మానుష చర్యలే. ఈ మానుష చర్య గ్రహించటంలో సామాన్యుడికి, సాధకుడికి, జ్ఞానికి తేడా ఉంటుంది. అంటే సాధక స్థాయిలో ఎట్లా ఉండాలి, ఏ చేష్ట చేస్తున్నా సరే నేనున్నా అన్న స్మృతికి అది ఉపమానంగా అందుతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం అన్నారు అనుకోండి, ఇంట్లో ఉండుట, ఇంట్లో అంటే నివాసం. ఇంట్లో ఉన్నారా, బుద్ధిలో ఉన్నారా, లోకంలో ఉన్నారా? ఎక్కడుంటారు? ఈ ప్రశ్నలు ఉండటం మీద అంటే వేసుకోవాలి. మరి మనుష్య చర్య జరుగుతోంది, జీవితం అంతా అయిపోయిన తర్వాత ఏం మిగిలిందని చూసుకోవాలా లేదా? మానుష చర్య చేయటం మొదలు పెడితే వాడు పాండవుడవుతాడు. అంటే ఇక్కడ భారత కథ ఎంత బాగా వేరు చేసిందంటే రెండింటిని. అవటానికేమో పాండవులు కూడా కురువంశీయులే. అంటే కురు అంటే బాహ్యంగా ఒక చేష్ట చేయటం అని అర్థం, చెయ్యుము అని ఆచరణ, ఆదేశం అని చెప్పుకున్నాం కురు అన్న పదానికి. ఇప్పుడు చేస్తున్నాము కానీ అది మానుష చర్య కావటం లేదు, కేవలం దైహిక చర్యగానే అయిపోయింది. కురువంశం మరి పాండవం కావాలి. మనం ఇప్పుడు కౌరవ వంశంలోనే ఉన్నాము కానీ పాండవం కావాలి. పాండవులు ఎట్లా, పడి గతౌ ధాతు అంటే ఏమిటి, వివేకంతో ప్రవర్తించే వాళ్ళు పాండవులు. ఇది 2 తేడా ఉందా లేదా? మరి మన ప్రతి చేష్టలో, అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే, నడుస్తూ ఉన్నాను, మీరు ఊగిపోతూ నడుస్తారా, స్థిరంగా నడుస్తారా? స్థిరత్వాన్ని నిలుపుకుంటేనే మనిషి నడవగలడు, లేకపోతే నడవడు. కానీ స్థిరత్వంను నిలుపుకున్నాను, నా ఉనికిని చైతన్యవంతం చేసి అన్న ఆ ఊహ కూడా ఎవరికి రాదు. అంటే అయగతౌ ధాతు ఏం చెప్తుంది, 2 చర్యలు జరుగుతూ ఉన్నాయి ఒకేసారి. మీకు అర్థమవుతుంది కదా, మానుష చర్య దైహిక చర్యలో వేరుతనం మీకు అర్థమవుతుంది కదా, వేరువేరుగా ఎట్లా ఉందో. ఇది నిలుపుకోవటం అనేదే పాండవ లక్షణం. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇటువంటి ప్రవర్తనలన్నిట్లో అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవ అభిరక్షంతు. ఈ అన్ని ప్రవర్తనల్లోనట కామాదుల రాజు ఏమంటున్నాడు, భోగేశ్వరం నిలుపుకో అని చెప్తున్నాడు. భోగేశ్వరం రక్షించాలి. అప్పుడు భోగేశ్వరం రక్షిస్తే ఏమవుతుంది, ప్రవర్తన అంతా బాహ్యమైపోతుంది, బహిర్ముఖ ప్రవర్తన. అంటే భోగించాలన్న ఒక దృష్టిలో ఏం చేస్తాడు, ఉనికి లేదు, సచ్చిదానందాలు లేవు, ఏం లేవు అని బ్రతుకుతాడు. అందరూ అట్లాగే బ్రతుకుతున్నారా? ఎట్లా బ్రతుకుతున్నారు అందరూ? సచ్చిదానంద మాత్రోహం అంటున్నారు ఎవరన్నా? అనటం లేదు. ఉనికి అంటున్నారు ఎవరన్నా? అనటం లేదు కాబట్టి అన్ని వృధా అవుతున్నాయి ప్రవర్తనలు, జీవితం అంతా వృధా అయిపోతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే కామాదుల రాజు ఈ మాట అన్నాడో ఉలుక్కున్నాడు ఎవరు? భీష్ముడు. భీష్ముడికి పౌరుషం వచ్చి, ధిక్, నువ్వేమి నన్ను అనేది, నువ్వెవరు నన్ను రక్షించటానికి, మీరెవరు, అందరు బచ్చగాళ్ళు, నేనే కదా అందరినీ రక్షిస్తానని ఇప్పుడు ఏం చేశాడట, తస్య సంజనయన్ హర్షం, తస్య దుర్యోధనుడికి ఇప్పుడు హర్షమును, సంతోషమును కలిగించాలని, సంజనయన్ హర్షం, హర్షం అంటే సంతోషం, సంతోషం కలిగించాలని ఏం చేశాడు, కురువృద్ధ పితామహ సింహనాదం నినద్యోచ్చై, పెద్దగా శంఖాన్ దద్ముహు, శంఖమూది సింహనాదం చేశాడట. ఏమంటే అన్ని ప్రవర్తనలు కూడా భోగేషణనే రక్షించుకోనగానే నేనే ఉంటా ఇక్కడ అని భోగేషణం ముందుకొస్తుంది. అప్పుడు మనిషి ఎక్స్ట్రోవర్డ్ అయిపోతాడు. అంటే బహిర్ముఖంగా
సంతోషం సుఖం కోసం ప్రయత్నించేవాడు అవుతాడట. అదేమిటో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు దుర్యోధనుడు ఇక్కడ వెనుక చెప్పిన దాంట్లో భీమాభిరక్షితం అన్నప్పుడు కూడా భీముడి చేత రక్షింపబడుతుంది పర్యాప్తం అన్నప్పుడు ఒక విషయం మనం గుర్తించాలి. దుర్యోధనుడు పుట్టుకదుండి జీవిత కాలం అంతా భీముణ్ణి చంపటమే దుర్యోధనుడి లక్ష్యం. చిన్నప్పటి నుండి వాడికి అదే లక్ష్యం. అందుకే దుర్యోధనుడు ఏం చేసేవాడటంటే ఈ గదా యుద్ధం నేర్చుకుంటారు కదా, గదా యుద్ధం నేర్చుకొని ప్రాక్టీస్ చేయటానికి అభ్యాసం కొరకు ఒక ఇనుప భీముడిని తయారు చేసుకున్నాడట. భీముడు ఎట్లా ఉంటాడో భీముని ఆకారంగానే ఇనుప భీముడు. ఎందుకంటే భీముడిది చాలా బలం. అది స్వామివారు అయితే పచ్చడి బండ అంటుంటారు భీముడిని. అంటే పచ్చడి బండ అంటే ఏమిటంటే కొట్టిందంటే మళ్ళీ ఆ దెబ్బకు తుక్కు కావాల్సిందే, అట్లాంటిది అనమాట భీముడి బలం. ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేయాలి, ఆ ఇనుప భీముడిని గనుక కొట్టి దాన్ని విరగొట్టగలిగితే భీముడితో నేను గెలుస్తాను అని అతని అభ్యాసం అనమాట. రోజంతా ఈ పని చేస్తుంటాడు. ఆ ఇనుప భీముడిని చివర్లో ఏం చేస్తారు, యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులందరూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తారు. ధృతరాష్ట్రుడికి చాలా భయం ఉంటుంది లోపల. మరి ఆయన కొడుకులందరినీ చంపేసి వచ్చాడు కదా, చంపేసి వస్తే మరి భయం ఉండదా లోపల. అప్పుడు దగ్గరికి వెళ్తే ధృతరాష్ట్రుడు పిలుస్తాడు, రానాయన ధర్మరాజు. రానాయన అంటే అప్పుడు కృష్ణుడికి ముందే తెలుసు అన్నమాట వీడి కుళ్ళు బుద్ధి. ఆ కుళ్ళుతోనే చంపేద్దాం అనుకుంటాడు ధర్మరాజుని. అప్పుడు ఏం చేస్తాడు, వద్దని ధర్మరాజుని వెళ్ళొద్దని సైగ చేసి ఈ ఇనుప భీముడు బొమ్మ ఉంది కదా వాళ్ళ దగ్గర, అది తీసుకెళ్లి పెడతారు అక్కడ. అప్పుడు గట్టిగా కౌగలించుకుంటాడు ధృతరాష్ట్రుడు. వాడు ఈర్ష్య అసూయతో ఆ ఇనుప భీముడు విగ్రహం అంతా తుక్కుతుక్కైపోతుందట. అంటే ఎంత ఈర్ష్య లోపల పెట్టుకున్నాడు పాండవుల మీద. అట్లా ఆ ఇనుప భీముడిని పెట్టుకొని దుర్యోధనుడు ఎప్పుడు కూడా జీవితాంతం భీముడిని చంపటానికి అభ్యాసం చేసి చివరికి భీముడి చేతిలో చచ్చూరుకున్నాడు. అట్లాగే జీవితాంతం మన వివేక లక్షణాలను ఎదిరించి చంపటానికి ప్రయత్నం చేసి కామం ఎప్పుడు కూడా చచ్చి ఊరుకుంటుంది. అది మనకి ఇప్పుడే తథ్యం తెలిసిపోయింది ఇక్కడ. అట్లా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఇటువంటి దుర్యోధనుడికి ఏ కామం అయితే ఎప్పుడూ వివేక లక్షణాలను ఎదురిస్తుందో వాడికి ఇప్పుడు సంతోషం కలిగించటం కోసం భీష్ముడు సింహనాదం చేశాడట. అయితే భీష్ముడికి ఈ శ్లోకంలో 3 విశేషణాలు చెప్తున్నారు. ఏమిటవి, కురువృద్ధ, పితామహ, ఇంకోటి ఏమిటి, ప్రతాపవాన్. కురువృద్ధుడు, ప్రతాపవాన్, కురువృద్ధ, పితామహ, ఈ 3 ఆయనకున్న విశేషణాలు అక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ మనం మళ్ళీ అర్థం చేసుకుందాం. ప్రతాపవాన్ భీష్మ అంటున్నారు. భీష్ముడు నిజానికి చాలా గొప్ప ప్రతాపం కలిగిన వాడు. అర్జునుడికి ఎంత ప్రతాపం ఉందో భీష్ముడికి అంత ప్రతాపం ఉంది. ఎట్లా 10వ రోజు యుద్ధంలో ఒక తాండవం చేస్తాడట భీష్ముడు. అటు నుండి ఇటు నుండి, అంటే శిఖండిని అడ్డం పెట్టుకొని యుద్ధం చేస్తాడు కదా అర్జునుడు. అన్ని వైపుల నుండి రథాన్ని తిప్పుకుంటూ అసలు అర్జునుడికి ఏం అర్థం కాకుండా అయ్యేటట్లుగా బాణాల వర్షం కురిపిస్తాడట. అంటే అంత తాండవం చేసే ప్రతాపం ఉంది. కానీ అయినా సరే అటువంటి ప్రతాపం ఉన్న ఆ భీష్ముడిని ఏం చేశాడు, 2 అంగుళాల ఎడంలో అంత గ్యాప్ లో దేహం అంతా బాణాలు గుచ్చేశాడు అర్జునుడు. అంటే మనం ఏం చేయాలి, భోగేషణను ఎట్లా చిత్తు చేయాలి సాధకుడు అని మనకు అక్కడ చెప్తుందనమాట. అంటే 2 అంగుళాల స్థలం కూడా లేకుండా బాణాలతో ఛిద్రం చేశాడు. అట్లా భోగేషణను ఓడించాలి. ఇక్కడ ఇంత ప్రతాపం ఉన్నప్పటికీ, అంత ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అయినప్పటికీ కేవలం దుర్యోధనుడికి సంతోషం కలిగించటం కోసం ప్రయత్నం చేస్తున్న వాడైనందువల్లనే భీష్ముడికి అంత కష్టం వచ్చింది. అంపశయ్య మీద విశ్రాంతి తీసుకున్నాడు అంటారు. అది బాధగా లేదట అప్పుడు అంపశయ్య మీద. ఎందుకు, ఇంకా అయిపోయింది, దుర్యోధనుడి పక్షం ఉండే అవసరం లేకుండా అయ్యిందన్న మనశ్శాంతితో ఉన్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు భీష్ముడు అప్పుడు. కనుక భోగేషణ కూడా మనకు అంత ప్రతాపం కలిగినదే. మానవ దేహంలోకి వచ్చిన మానవుడికి తీవ్రమైన ఆత్మయందు కోరిక ఉంటుంది, ఆత్మేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే వాడు వచ్చిందే మానవ జన్మకు ముక్తి సాధన కోసం. తీవ్రమైన కోరిక ఉంటుంది. కానీ కేవలము అది కామాదుల పక్షం అయిపోయినందువల్ల భోగేషణ ఇప్పుడేమైంది, విషయ భోగేషణగా మారి బాధను అనుభవిస్తున్నాడు మనిషి. అంటే స్పర్ధ వస్తుందన్నమాట. ఈ మానుష చర్య దైహిక చర్యల మధ్య ఒక స్పర్ధ ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ కురువృద్ధ పదం వాడారు ఒకటి, ప్రతాపవంతుడు ఒకటి, కురువృద్ధ పదం.
మళ్ళీ కురు శబ్దం వచ్చింది చూసారా. అంటే ఆ కురు అన్న పదానికి ఎంత ప్రాముఖ్యత ఉంది. కురువృద్ధుడు అంటే ఏమిటంటే ఏమిటి, కురువంశంలో ఒక ముసలాడని అర్థం, అంతే కదా. కురు అనే ఆచరణలో వృద్ధి పొందినవాడు. అంటే కురు అంటే ఇప్పుడు దైహిక చేష్టలందు వృద్ధి పొందినవాడు భీష్ముడట. ఇప్పుడు అందరు మనుషులు ఎవరు కురువృద్ధులా గారా? ఎట్లా ఎదుగుతున్నారు? జీవుడుగా ఎదుగుతున్నారా, దేహంతో ఎదుగుతున్నారా? దేహంతోనే ఎదుగుతున్నారు. అంటే అందరెవరు కురువృద్ధులు అన్నమాట. కురువృద్ధులు ఏం చేస్తారంటే శంఖనాదం చేస్తారట. శంఖం అంటే మనకేమో శబ్దం చేసేది అనుకుంటాం, అది శంఖనతీతి శంఖ అంటే సుఖం కోసం ఒక ప్రయత్నం చేస్తాడు. మనం ఎప్పుడైనా నీళ్ల కోసం ఏం చేస్తాం? మనం నీళ్లు కావాలంటే, భూమిలోంచి నీళ్లు కావాలంటే ఏం చేస్తాం? బోరేస్తాం, అవునా? బోరేస్తే అప్పుడు ఏమంటాము, సిటీలో ఇప్పుడు 1000-1200 అడుగులు లోతు వేసినా సరే వాడు అంతా అయిన తర్వాత వచ్చి ఏం చెప్తాడు? నీళ్లు పడలేదు సార్ అంటాడు, మొత్తం తవ్విందంతా పోయింది. అట్లాగే మనం ఎప్పుడు సుఖం కోసం త్రవ్వుతూనే ఉంటామట, ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఖనతి అంటే త్రవ్వటం అని అర్థం. మనం ఎప్పుడు అన్ని ఇంద్రియాలతో సుఖం కావాలని ప్రయత్నం చేస్తాం, తర్వాత నీళ్లు పడలేదు సార్ అంటుంది ఆ ఇంద్రియం, సుఖం రాలేదు సార్ అంటుంది. ఎందుకు రాదు? అక్కడ లేదు కాబట్టి. విషయాల్లో సుఖం ఉందా? లేదు. అది తప్పుడు స్థానం. మన లోపల సుఖం ఉంటుంది, అక్కడ ఉండదు. ఎంత ప్రయత్నం చేసినా సుఖం రావటం లేదు భోగేషణకు. అట్లా చేసి చేసి కురువృద్ధులను తయారయ్యాం. ఏమనుకుంటాడు మనిషి? ఎట్లాగైనా సంతోషం జీవితంలో భోగించాలని ఎన్నో కలలు గంటూ చదువుకున్న వెంటనే వస్తాడు, ఉద్యోగం సంపాదిస్తాడు, అవునా? ఒక యువకుడు ఎట్లా ఉంటాడండి? ఎన్నో ఆశలతో ఉంటాడు, సుఖం కోసం ఎంతో సంతోషకరమైన జీవితం గడుపుదామని ప్రవేశిస్తాడు. అందులో ప్రవేశించి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా, సుఖం అంటే పెళ్లి లేకపోతే ఏం సుఖం ఉంటుంది చెప్పండి. అందుకే పెళ్లి చేసుకునే దాంట్లో ప్రవేశిస్తాడు, పెద్దగా సింహనాదం చేస్తాడు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏమవుతుంది? అది ఏమైంది? అందరికీ ఏమైందండి? ఆ ఎప్పుడైనా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూసారా మీరు? ఎట్లా ఉంటుంది వాళ్ళ మొహంలో? ఎంత ఆశ, ఎంత కోరిక, ఎంత ఆప్టిమిస్టిక్ గా ఉంటారు వాళ్ళు, ఏదో సాధిస్తాను జీవితంలో అని. చూసారా ఎప్పుడున్న వాళ్ళ మొహాల్లో? అంత పోజులు కూడా ఇస్తుంటారు దానికి. ఎందుకు? ఎట్లాగైనా భోగాలను అనుభవించాలని. నెమ్మదిగా ఏమవుతూ ఉంటుంది? కురువృద్ధ లక్షణం ఏమవుతుంది? శక్తి లేకుండా అయిపోతుంది. అంటే ఏం భోగించడానికి ఉండదు. ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా దేవుడా అన్న అనుభవమే వస్తుంది, కానీ సుఖంగా ఉన్న అనుభవం ఎప్పుడైనా మిగిలిందా? ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉంటే చెయ్యొద్దండి, వాళ్ళకి మనం సన్మానం చేయాల్సిందే గ్యారెంటీగా. అట్లా ఎవరు చెయ్యొత్తలేరు, అంత ధైర్యం ఎవరికి సరిపోదు. అంటే ఇప్పుడు ఏమిటి? సంతోషం కోసము, దుర్యోధనుడికి సంతోషం కలిగించటం కోసం సింహనాదం చేసి, కామాదులను కోరికలను తీర్చుకోవటం కోసం మనం చేసే అన్ని ప్రయత్నాలు అట్లాగే ఉంటాయి. కురువృద్ధ జీవితం అన్నమాట మనదాన్ని. ప్రతి మనిషిది కూడా కురువృద్ధ జీవితమే. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి, మానుష చర్య, దైహిక చర్య అని చెప్పుకున్నాం. ఈ కురువృద్ధుడైన వాడు దైహిక చర్యలో ఎదుగుతాడు. మానుష చర్య ఎందుకు చేయలేకపోతున్నాడు? అది కూడా ఒక సమస్యగానే తీసుకోవాలి కదా మనం. మనిషి అయి ఉండి మానుష చర్య ఎందుకు చేయలేకపోతున్నాడు? మీరు చెప్పండి చూద్దాం. ఎందుకంటే బ్రహ్మదేవుడు చక్కగా రచన చేసి పెట్టాడు. ఎట్లా రచన చేశాడు? దేహము, దైహిక రచన ఎప్పుడు కూడా మానుష చర్యకే సహకరిస్తుంది. అది మనం భోగాలను అనుభవించాలన్నా అది ఊరుకోదు, అది ప్రొటెస్ట్ చేస్తుంది, ఎదిరిస్తుంది. ఎదిరించి భోగే రోగ భయం అంటారు. భోగం వలన ఏమొస్తుంది? రోగం వస్తుంది. అంటే మనం భోగించాలని ప్రయత్నం చేస్తే ఈ దేహం సహకరించట్లేదు, సృష్టి సహకరించట్లేదు. అంటే రచన ఎట్లా ఉంది? దేహం కూడా మానుష చర్యకే సహకరించేటట్టు ఉన్నప్పటికీ మనం ఎందుకు చేయటం లేదు మానుష చర్య? ఇక్కడ మీరు ఇదివరకు కూడా వినుంటారు, సందర్భంగా మళ్ళొక్కసారి చెప్పుకుందాం. మన దేహం అంతా కూడా మానుష చర్యకు డిజైన్ చేయబడింది అన్నప్పుడు ఏ యోనిలో ఉన్న జీవుడికి అది అట్లాగే డిజైన్ చేయబడుతుంది కదా. కుక్కకి ఎట్లా, ఏ చర్య కోసం డిజైన్ చేయబడుతుంది కుక్క దేహం?
కుక్క చేష్టకే కదా, కుక్క చేష్ట కోసం కుక్క దేహం డిజైన్ చేయబడుతుంది, అవునా కాదా? మనిషికి మనిషిలాగా డిజైన్ చేయబడినప్పుడు కుక్కకి ఎట్లా డిజైన్ చేయబడుతుంది? కుక్క చేష్టకు. సింహానికి సింహం చేష్టకు. ఆవుకు సాధు జీవి అంటాం, సాధువుగా ఉండే చేష్టకు డిజైన్ చేయబడింది. పులికి క్రూరంగా, లేడీకి లేడీ చేష్ట ఏది ఉంటుందో దాని పరంగా అది డిజైన్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని దేహాలలో జీవుడు జన్మలను ఎత్తుతాడు కదా, అప్పుడు వాడికి ఏ అనుభవంతో దూరుతాడు అందులో అంటే, ఇప్పుడు మనం ఒక నాటకంలో పాత్ర వేద్దాం అనుకున్నాం, ఒక బిచ్చగాడిగా మనం పాత్ర వేయాలి, మనకు తెలియదు కదా ఎట్లా చేయాలను. వేషం వేసుకున్నంత మాత్రం యాక్షన్ చేయగలమా? చేయలేం. దానికి ముందు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ సరిగ్గా వస్తుంది. అంటే ఏ వేషం వేసుకున్నా సరే దానికి ప్రాక్టీస్ ఉండాలి. మరి జీవుడు గబుక్కున కుక్క దేహంలో దూరినప్పుడు కుక్కలాగా ప్రవర్తించేస్తున్నాడు, పులి దేహంలో దూరినప్పుడు పులిలాగా ప్రవర్తిస్తున్నాడు, సింహంలో సింహంలాగా, లేడీలో లేడీలాగా ప్రవర్తిస్తున్నాడు. వాడికి ఎట్లా వచ్చింది ప్రాక్టీస్? ఎవరు నేర్పించారు? ట్రైనింగ్ ఉందా అక్కడెక్కడన్నా? లేదు. అంటే సృష్టి ఎంత బాగా రచించిందంటే ఆ అటైర్ అంటే ఆ యోనిలోకి వెళ్ళగానే ఆ వేషం వేసుకోగానే అది అయిపోతాడు వాడు. మనం వేసుకునే వేషంలాగా కాదు ఇది. అంటే సమన్వయం అయ్యే చేష్ట చూపిస్తుంది అనమాట. ఆయా యోనికి ఆ జీవుడు సమన్వయమై ఆ చేష్టలను చేస్తాడంటే, మరి మానుష దేహంలో వచ్చిన మనము మానుష చేష్ట సమన్వయం డిఫాల్ట్ గా చేయాలా వద్దా? అట్లా రచన ఉందా లేదా చెప్పండి? అన్ని జీవరాశులు చేస్తుంటే మనం ఒకరం ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే అక్కడ ఆయా చేష్టలకు తగిన ఆహారాన్ని ఆ యోనిలో తింటుంది. సింహము గడ్డి తింటుందా ఎప్పుడైనా? తినదు. సింహ పౌరుషం ఉండాలంటే అది మాంసం తింటే దానికి ఆ పౌరుషం, క్రూరంగా చేసే పౌరుషం వస్తుంది కాబట్టి అది మాంసమే తింటుంది. మీరు గడ్డి పెట్టినా అది తినదు. ఆకలితో చచ్చిపోయినా సరే సింహం ఎప్పుడు గడ్డి తినదు. మనం ఏం తిండి తింటున్నాము? మరి ఏ చేష్టకు తగిన తిండి తింటున్నామో ఇప్పుడు ఆలోచించాలి. కోడి దేహము ఏ చేష్ట కోసం రచింపబడింది? చెప్పండి చెప్పండి. కోడి చేష్టకే. మేక, పంది, ఇంకేం తింటారో వీడికి తెలియదు, అంతే విన్నాడు తెలుసు. ఇప్పుడు ఆయా దేహపు కణాలను మనం మన దేహంలో వేస్తున్నాం. ఈ మానుష చర్యకు ఉన్న దేహపు కణాలకు ఆ కోడి చర్యకు మ్యాచ్ అవుతుందా? అప్పుడు కాదు, కంపాటబిలిటీ ఉండదు, సమన్వయం కావవి. అందుకే మానుష చర్య డిమినిష్ అవుతుంది, అంటే తేజస్సు తగ్గిపోతూ ఉంటుంది. మానుష చర్యం చేయలేడు వాడు. లోపలికి వచ్చిన కణాలన్నీ కూడా మానుష దేహ రచనకు, మానుష చేష్టకు రచించబడిన కణాలు కావవి. కోడి చేష్టకు, మేక చేష్టకు, పశు చేష్టకు చేసినాయి. పశువు ఏదైనా సరే అందాం, పశు చేష్ట కోసం ఉన్నాయి కాబట్టి లోపలికి రాగానే ఆ తేజస్సును తగ్గించేస్తాయి అవి. అప్పుడు ఏమవుతుంది? స్పర్ధ వస్తుంది. సమన్వయం కాకపోతే స్పర్ధ వస్తుంది కదా. భార్యాభర్తలకు సమన్వయం కాకపోతే ఎట్లా ఉంటుంది ఆ ఇల్లు? అట్లా ఉంటుంది లోపల. సమన్వయం లేకపోతే ఎట్లా ఉంటుందంటే పోట్లాడుకుంటున్న భార్యాభర్తలు ఉన్నట్లుగా మనం తినే ఆహారం వల్లనే మన బుద్ధులు మారుతాయి. మానుష చేష్ట జరగాలంటే సాత్విక గుణం అంటే సత్వగుణాన్ని వృద్ధి చేసే, బుద్ధి బలాన్ని వృద్ధి చేసే ఆహారం ఎప్పుడు మనిషి తింటాడో వాడి బుద్ధి బలం పెరుగుతుంది. వాడు వివేకంతో మానుష చర్యం చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు. అందుకే ఎంత చెప్పినా ఇప్పుడు విన్నా కూడా ఎందుకు అట్లా ప్రవర్తించలేరు వెంటనే అంటే మనం ఇస్తున్న ఆహారం అటువంటిది. ఆహారం 2 రకాలుగా చెప్పుకున్నాం మనం. పొట్టకేమో 3 పూటల ఆహారం పెడతాము. ఆహారం శబ్దానికి అర్థం ఏమిటి? ఆస్మృతో హరతి, అంటే స్మృతికి కూడా మనం తిండి పెడుతున్నాం. ఎట్లా? మనం వినే విషయాలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే చేష్టలు, ఇవన్నీ స్మృతికి ఆహారం. 2 కూడా ఎట్లా ఉండాలి? మానుష చేష్టకు తగినట్లుగా ఎట్లాంటి ఆహారం ఇవ్వాలో అవిచ్చిన రోజున మనము మానుష చర్య చేయగలం. అంటే వివేకంతో పాండవుల్లాగా బ్రతకాలంటే అక్కడ మానుష చర్య చేసే ఆ సమన్వయం ఉండే విషయాలలో ప్రవర్తించాలి, అటువంటి మాటలు మాట్లాడాలి. అటువంటి వినేటప్పుడు కూడా మనము పిచ్చి పిచ్చివేవో విన్నామంటే మన మనసు కలత చెందడం మనకు తెలియదా? చెప్పండి. ఇప్పుడు సినిమా, అది టీవీలో షోస్ వస్తుంటాయి, పిచ్చి పిచ్చివన్నీ రకరకాల వస్తాయి. వైలెన్స్ వస్తుంది, పిచ్చి పిచ్చివన్నీ కామోద్రేగాన్ని కలిగించే వస్తాయి, ఏవైనా వస్తాయి. చూసినప్పుడు మనసు భంగం అవ్వటం మీకు తెలుస్తుందా తెలియదా?
ఆ భంగం అవ్వటమే కారణం ఏమిటి? మానుష చేష్ట నుండి తప్పించేస్తుంది, వాడి దైహిక చేష్టలోకి నెట్టేస్తుంది అన్నమాట. అట్లా బ్రతికే బ్రతుకంతా కురువృద్ధ జీవితం అంటున్నారు. ఇక్కడ భీష్ముడు కూడా కురువృద్ధుడే అయ్యాడు, కానీ వివేక వృద్ధుడు కాలేదు. వివేక వృద్ధుడు అయి ఉంటే పాండవ పక్షం ఉండేవాడు. దుర్యోధన పక్షం ఉండి దుర్యోధనుడి పక్షంలోనే యుద్ధం చేశాడంటే అతను కురువృద్ధుడయ్యాడు. మన సోకాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే లోకంలో ఉంటారో వాళ్ళందరూ ఏమనుకుంటారు? జీవితంలో చాలా అనుభవం ఉందనుకుంటారు కదా. ఇంటికి పెద్ద మనుషులు అని ఉంటారు చూసారా, వాళ్ళకి ఏ అనుభవం లేదు. వాళ్ళ అధ్యాత్మ విద్యలో 0 అయినప్పటికీ కూడా పిచ్చి పిచ్చి భావాలన్నిటినీ కూడా చెప్తారే గాని వాళ్ళకి కలిగిన నిజమైన అనుభవాన్ని చెప్పరు. ఒక వ్యక్తి 70 ఏళ్ళు బ్రతుకుతున్నాడు అనుకుందాం. ఆ సమయంలో అతనికి ఎటువంటి భావాలు ఉంటాయి మీరు ఊహించగలరా? ఊహించడం కష్టంగా ఉందా? ఎప్పుడు మీ తండ్రులు తాతలు వాళ్ళని చూడలేదా? ఎట్లా ఉంటారు వాళ్ళు? జీవితంలో అన్ని సాధించిన తృప్తితో హాయిగా చూసారు ఎవరినన్నా? వృద్ధస్తావత్ చింతాసక్త అంటారు. చింత ఉంటుంది వాళ్ళకి. 2 రకాలైన పశ్చాత్తాపాలు ఉంటాయి. ఏమిటంటే, చేయకూడని పనులు చేసినందువల్ల ఒక పశ్చాత్తాపం, చేయవలసిన పనులు చేయనందువల్ల ఇంకొక పశ్చాత్తాపం. ఎందుకంటే తెలుసు వాళ్లకు ఇప్పుడు టైం అయిపోయింది, ఇంకా చేయడానికి ఏం లేదు. ఒకవేళ ఆలోచన వచ్చేదైనా చేద్దామనుకున్నా టైం అయిపోయిందని తెలుస్తుంది. అయ్యో నేను ఇది చేసి ఉండాలి, అట్లా బ్రతుకుండాలి అనుకుంటాడు. ఎందుకు? చేసిన దాని వల్ల తృప్తి రాలేదని వాడికి అర్థమైంది, అనుభవంలో అర్థమైంది. మనకి ఇంకా తెలియదు, మనకి ఇంకా చేసిన దాని వల్ల ఏదో వస్తుందన్న ఊహ ఉంది కాబట్టి చేస్తూనే ఉన్నాం అట్లా. కానీ వాళ్ళకి ఎట్లా ఉంది? నేను ఇంత బ్రతికి సాధించింది ఏం లేదని తెలుస్తుంది. ఒకవేళ ఏ రంగంలో అటువంటివి సాధించిన వాళ్ళైనా సరే తృప్తిగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు. లతా మంగేష్కర్ గారు చనిపోతూ చివరి వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆవిడ సందేశం ఏమిటో తెలిసే విన్నారు ఎవరైనా? వినలేదు. ఆవిడ ఏమన్నారంటే, నాకు బోలెడన్ని కార్లు ఉన్నాయి, రకరకాల కార్లు గ్యారేజ్ లో పడి ఉన్నాయి, చాలా నగలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అల్మారాలో. నేనెక్కడున్నాను? నా వాళ్ళు అనేవాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. నేనెక్కడున్నాను? ఒంటరిగా ఐసీయూలో వీల్ చైర్లో కూర్చొని ఉన్నాను, హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన గౌన్ వేసుకొని ఉన్నాను, అన్ని పైపులే ఆభరణాలుగా పెట్టుకొని ఉన్నాను. మరి ఆవిడ రంగంలో ఎంతో గొప్పగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు కదా, డబ్బు సంపాదించారు కదా. మరి తృప్తి ఉండాలి కదా, ఎందుకు లేదు? ఏ రంగంలో ఆవిడ వెళ్ళారో ఆ రంగానికి శిఖరానికి అందుకున్నారు. ఇంకేముంటుంది అందుకోవడానికి? కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కానీ కురువృద్ధం అయ్యింది కానీ వివేక వృద్ధం కాలేదు జీవితం. అటువంటి కురువృద్ధుడు ఇక్కడ శంఖనాదం చేస్తున్నాడు. మనందరం కూడా అట్లాంటి పనే చేస్తున్నాం. కురువృద్ధ జీవితాన్ని గడుపుతున్నాం కానీ వివేక వృద్ధ జీవితాన్ని గడపటం లేదు. మానుష చర్యకు అవకాశం ఇవ్వట్లేదు. దేహమును మానుష చర్యకు అవకాశంగా తీసుకోవటం లేదు. ఒక జ్ఞాని ఎట్లా బట్ట కట్టుకుంటాడు, జ్ఞాని కూడా సాధకుడు కూడా బట్ట కట్టుకుంటాడు. ఎట్లా ఉంటుంది బట్ట అంటే? దేహమునకు ఆచ్ఛాదన. మీరందరూ గుర్తించాలి, భూమి మీద అంటే ఈ సృష్టిలో బట్ట కట్టుకున్న ప్రాణి ఒక్క మనిషి ఒక్కడే. అవునా? ఎందుకు కట్టుకున్నాడు చెప్పగలరా ఎవరన్నా? ఏ పశుపక్షాదులకు లేని అవసరం మనకెందుకు వచ్చింది? జ్ఞానం ఉంటే బట్ట ఎందుకు కట్టుకున్నాడు? ఆ జ్ఞానం ఏమిటి? బట్ట కట్టుకోవడం వెనకాల జ్ఞానం ఏమిటి? చాలా గొప్ప విశేషమే మనిషి కట్టుకోవడం. ఇంకో ఇతర ప్రాణికి లేని పని వాడు చేశాడు, చాలా గొప్ప. ఏమిటా గొప్ప? కేవలం చలి నుండి వాతావరణం నుండి రక్షించుకోవటమేనా? బయట వాతావరణం నుండి, చలి నుండి, వేడి నుండి రక్షించుకోవటం కోసం కట్టుకున్నాడా? దేహంలో వచ్చిన మార్పులకు బట్ట కట్టుకోవాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు సహజంగానే ఇప్పుడు మనకంటే బట్ట కట్టుకోవడం అలవాటైంది కాబట్టి బట్ట లేకపోతే సిగ్గు. వేరే ప్రాణులకు సిగ్గు అనేది ఏం లేదు కదా. మనమేం వాటిని బట్టలేని దానిలాగా అట్లా వింతగా చూడటం లేదు. మనిషికి అలవాటైంది కాబట్టి ఇప్పుడు విప్పేస్తే సిగ్గు ఉంటుంది, అది వేరే విషయం. కానీ దైహిక రక్షణ కోసమే చేశాడా? ఇది ఆలోచించవలసిన విషయం. ఇక్కడ మానుష చేష్ట ఉంది. అందులో కూడా కేవలం హిందూ సనాతన ధర్మంలో చూపించిన ప్రతి ఒక్క అంశంలో
మానుష చర్య ఉంటుంది కానీ దైహిక చర్య ఉండనే ఉండదు. గుడ్డిగా ఆచరించినా సరే అది మానుష చర్య కోసమే పెట్టింది హిందూ సనాతన ధర్మ విలువలన్నీ కూడా. ఎందుకంటే మొట్టమొదట బట్ట గట్టింది వెస్టర్న్ కల్చర్ కాదు, హిందూ సనాతన ధర్మం. అనాదిగా ఉన్నది హిందూ సనాతన ధర్మంలో బట్ట ఎందుకు కట్టారంటే, వస్త్రం అంటే ఆచ్ఛాదనే ధాతు, ఆచ్ఛాదన చేసుకోవటం. దేనికి ఆచ్ఛాదన చేసుకున్నాడంటే, ఏ పశుపక్ష్యాదుల్లో లేని ఒక జ్ఞానం వాడికి ఏముందంటే, కామం చేత పశువు మోసపోతుంది, కామవాంఛ చేత పశువు మోసపోతుంది. ఆ వాంఛ కలగకుండా ఉండడం కోసం, కామం రాకుండా ఉండటం కోసం, అంటే ఏదైతే దేహానికి సహజం అనుకుంటారో ఆ సహజమైంది కూడా రాకుండా ఉండటం కోసం బట్ట కట్టుకున్నాడు. ఆ బట్ట ఎట్లా కట్టుకున్నాడు మీకు ఇంకా సశాస్త్రీయంగా సహేతుకంగా చెప్పాలంటే ధోతి కట్టుకోమని చెప్తాం. దాంట్లో విలువ ఏమిటో మీకు తెలుసా? పంచకట్టులో ఏమవుతుందంటే, ఇట్లా చీర కట్టుకున్నా అట్లా ధోతి కట్టుకున్నా పంచకట్టులో ఏమవుతుంది, ఈ రెండు తొడల మధ్య కూడా ఒక వస్త్రం వస్తుంది. ఆ వస్త్రం ఏం చేస్తుంది, రెండు తొడల రాపిడి మనిషికి కామ ఉద్వేగాన్ని కలిగిస్తుంది. అది రాకుండా వాటి మధ్య నుండి బట్ట వచ్చేటట్టుగా పంచకట్టు ఏర్పాటు చేయబడింది. అంటే ఏం చేశాడు, ఇప్పుడు పశువుకున్న ఒక స్థితిని దాటటానికి, మనిషి కూడా పశువే కదా ఒక రకంగా, మ్యాన్ ఈజ్ ఏ హ్యూమన్ ఈజ్ ఆల్సో ఏ యానిమలే అంటారు కదా, వాడు ఆ పశుత్వం నుండి దాటటానికి, కామాన్ని జయించటానికి బట్ట కట్టుకున్నాడు. అదెట్లా, రెండు తొడల మధ్యలో బట్ట రావాలి. అప్పుడు ప్యాంట్ వేసుకుంటే కూడా వస్తుంది కదా అని మీరు అడగచ్చు కదా, రెండు తొడల మధ్య ప్యాంట్ వేసుకుంటే ఇంకా క్లియర్గా వస్తుంది అని. కానీ ఇది రజోగుణం, కుట్టకుండా ఒక బట్టను చుట్టుకోవటం. ఇది హిందూ సనాతన సంప్రదాయం. కుట్టక్కర్లేదు. అక్కడ కుట్టినప్పుడు ఏమవుతుంది, దేహపు ఆకారం కనిపిస్తుంది. అంటే దేహపు రెండు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అంత ఆకారం బయట బట్ట బయలుగా కనిపిస్తుందా లేదా? ఇంకా ఈ కాలం ఆడవాళ్ళు లెగ్గింగ్ ప్యాంట్లు వేసుకుంటారు, మొత్తం అంతా అది కాళ్ళకు పెయింట్ వేసినట్టు ఉంటుంది ఆ ప్యాంట్, మొత్తం ఉన్న ఏ మడతలు ఉంటాయి అవన్నీ కనిపించేటట్టు చేస్తారు. అది అన్నిటికంటే నీచం. ఇప్పుడు ఇట్లా పంచగట్టుకున్నప్పుడు కాళ్ళు కనిపిస్తాయా? కనిపించవు. ఆకారం బయటపడకుండా ఆచ్ఛాదన చేస్తుంది, కామం నుండి రక్షిస్తుంది. ఇది మానుష చర్య. ఒక పని చేస్తే హిందూ ధర్మంలో ఒక్క చిన్న ఆచారం మీరు ఏది చెప్పినా సరే పరిశీలించండి, వైజ్ఞానికంగా ఉంటుంది. అది ఎంత ఆలోచించి చేసుంటారు ఋషులు. అటువంటి సంప్రదాయాలను మూఢాచారాలను తీసేస్తున్నారు. స్త్రీలకు మాస నియమం వస్తుంది, మాసిక నియమం వస్తుంది. ఆ సమయంలో ఆచరించే అన్ని ఆచారాలు కూడా కంప్లీట్ సైంటిఫిక్ గా ఉంటాయి. అది ఒక్కొక్క రోజు వీడికైతే ఒళ్ళు పులకరిస్తుంది. ఇంత తెలివి వాళ్ళకి ఎట్లా ఉంది ఆ కాలంలో. ఇంత సైన్స్ కూడా ఈ రోజు చెప్పలేదు. ఏ రోజైనా మీకు దాని మీద వివరంగా చెప్తాడు. ఆ సమయంలో దేహంలో కలిగే మార్పు వైజ్ఞానికంగా, అంటే శారీరకంగా ఎట్లా ఉంటుందో దాన్ని ఆధ్యాత్మికంగా ఎట్లా రక్షించటానికి ఆచార వ్యవహారాలు పెట్టారో, మడిలో ఎంత విజ్ఞానం ఉందో ఒకరోజు దాని మీద స్పెషల్ గానే చెప్పుకుందాం. అర్థం కావాలి అందరికీ. ఇంకా గొప్పతనం ఏమిటంటే, ఇప్పటికీ ఇంత చదువులు చదివినా కూడా మన భారతదేశ స్త్రీలకు దండం పెట్టాల్సిందే. వాళ్ళకి ఆ కారణం తెలియకపోయినా ఇంకా నిలబెట్టారు చాలా మంది. సిటీలో చెడిపోయారు కానీ ఊర్లలో ఇంకా ఆచరిస్తున్నారు. వాళ్ళకి తెలియదు ఎందుకు చేస్తున్నారు, కానీ ఇంకా నిలబెట్టారు దాన్ని. ఎంత గొప్ప నియమాలు ఉన్నాయి మనకు. ఇవన్నీ వైజ్ఞానికంగా మానుష చర్యకు సహకరిస్తాయి. కురువృద్ధుడు గాడప్పుడు. భారతీయులు ఎప్పుడు కురువృద్ధులు కాకూడదు. ఏం కావాలి? వివేక వృద్ధులు కావాలి. ఏం కావాలి? అది భారతీయత అంటే. కానీ ఇప్పుడు అంతా పోయింది. ఇప్పుడు ఎందుకు భారతీయులు ఎవరు లేరు, ఇండియన్సే ఉన్నారు కాబట్టి, ఇండియన్స్ కి వెస్టర్న్ కల్చరే బాగుంది కాబట్టి వాళ్ళకి అదే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమయ్యాడు, కురువృద్ధుడైనాడు, పితామహుడైనాడట. పితామహుడు అంటే తాత. అక్కడ కౌరవులకు పాండవులకు పితామహుడు కదా. అందరు మన తాతలు ఉంటారు చూసారా, ఏం చేస్తారు, దగ్గరుండి మరి అందరినీ గోతిలో నెట్టేస్తుంటారు పిల్లల్ని. వాళ్ళకి తెలిసింది కదా ఈ జీవితము ఇది సార్థకం కాదని తెలిసింది కదా. ఒక్కరన్నా మనుమలను మనవరాళ్లను కూర్చోబెట్టుకొని నాలాగా బ్రతకొద్దురా, నువ్వు ఇంకోలాగా బ్రతుకురా, ఇది కాదురా జీవితం అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పరు. ఇంకా పిచ్చి పిచ్చి ఆచారాలన్నీ, బలివ్వటాలు లాంటి ఆచారాలు చేయకపోతే మనకేదో హాని కలుగుతుంది, మన ఇంటికి అరిష్టం వస్తుంది, ఇలాంటివి చెప్పేది ఎవరు? కురువృద్ధులు.
పితామహులు, వీళ్ళందరూ గౌరవింపబడతారు లోకంలో. పెద్ద మనిషి అన్న హోదా వాళ్ళకు వస్తుంది. దేంట్లో పెద్దవాళ్ళు? వాళ్ళు దేహం ముసలిదైంది అంతే, వాళ్ళు పెద్దవాళ్ళు ఏం కారు. అయితే మంచి చెప్తే వినకూడదని చెప్పటం లేదు ఇంకా, అంటే ఈ దారి మరల్చుకోవటం అనే చెప్పటం లేదు వాళ్ళు, అది వాళ్ళు చేసే తప్పు. ఇక్కడ ఇట్లా కురువృద్ధుడు ఇక్కడే ఏం చేశాడు? శంఖనాదం చేయగానే నేను సుఖాలను అనుభవిస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకా నా జీవితం రాజాలాగా ఉంటుంది అని మనిషి అనుకోగానే, సింహనాదం చేయగానే వెంటనే శ్లోకం ఏం చెప్తుంది అంటే తత శంఖాశ్చ భేర్యశ్చ, చెప్పండి, పణవాణక గోముఖాః సహసైవ అభ్యహన్యంత సశబ్ద తుములో అభవత్. ఏమైందట? శంఖములు, భేరులు, ఇంకా పణవములు, ఆనకములు, గోముఖములు అన్ని మ్రోగినాయట. సహసాయవ, ఒక్కసారిగా అన్ని ధ్వని చేయటం మొదలుపెట్టినాయి. అందరూ ధ్వని చేయటం అనట్లేదు, అక్కడ అర్థం ఏమిటంటే ఎప్పుడైతే కురువృద్ధుడైన భీష్ముడు శంఖనాదం చేశాడో వెంటనే కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 5 రకాల వాద్యములను మ్రోగించారట. మ్రోగినై అంటున్నారు అక్కడ. మ్రోగించేటప్పటికి ఏమైంది? ఆ శబ్దం అంతా సశబ్ద. ఆ శబ్దం అని అన్ని శబ్దములు అని చెప్పట్లేదు, మోగిందేమో 5 రకాల వాద్యాలని చెప్పారు అక్కడ, కానీ శబ్దమును మాత్రం ఒకటే అంటున్నారు, ఏకవచనంలో ఉంది సశబ్ద అన్నప్పుడు. ఆ శబ్దం తుములహ అభవత్, వ్యాపించి కలత కలిగించిందట, మానవుడికి కలత కలిగించేలాగా మ్రోగిందట. యుద్ధ భేరి మ్రోగుతోంది. ఇప్పుడు మనందరికీ ఏం మ్రోగుతోంది? యుద్ధ భేరి మ్రోగుతోంది. అంటే దీన్ని ఒక హాస్యం ఇవాళ చెప్పుకొని వచ్చే వారం ఈ శ్లోకాన్ని వివరంగా చెప్పుకుందాం. పెళ్ళయ్యేటప్పుడు ఏం చేస్తారండి? అందరూ బారాత్ తీసుకెళ్తారు చూసారా, అప్పుడు ఏం పేలుస్తారు? అన్ని టపాకాయలు కాలుస్తుంటారు. అంటే ఇవే అనమాట, పణవాణక గోముఖాలు అనమాట. భేరులు మ్రోగుతున్నాయి. ఆ భేరులు మ్రోగినప్పుడు ఎట్లా ఉంటుంది? పెళ్లి కొడుకు గుండెలో దడబుడుతూ ఉంటుంది. చూడడానికైతే వాడు చాలా బాగా నవ్వుతూ పోషిస్తాడు, కానీ లోపల వాడికి దడబుడుతూ ఉంటుంది. తర్వాత లోపలికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? జీలకర్ర బెల్లం పెట్టే సమయం వస్తుంది కదా, ముహూర్త సమయం వస్తుంది. అప్పుడు ఒక మంత్రం చెప్తారు, సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అంటారు. వెంటనే ఏం చేస్తారు? మ్రోగించండి అంటారు. అప్పుడు పనవాణక గోముఖములన్నీ మ్రోగుతాయి. ఇంకా పెట్టండి అంటే వాడిని కన్ఫ్యూజ్ చేసేస్తారన్నమాట. వాడికి ఎక్కడ రియలైజేషన్ వస్తుందో అని మంగళవాద్యాలు మ్రోగించి ఆ కన్ఫ్యూజన్ లో జీలకర్ర బెల్లం పెట్టించేస్తారు వాడి చేతి. ఎందుకంటే లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అన్నాడు, వేద మంత్రాల ఘోష అది. అక్కడ మనిషికి సహజంగానే ఉన్న ఏదైతే ఆత్మేచ్ఛ ఉందో అది జాగృతం అవుతుందేమో అని భయపడిపోయి వెంటనే వాడికి అస్సలు ఆ ధ్యాస రాకుండా ఏం చేస్తారు? గడబడంటే చేస్తారు అన్నమాట. చేసి అందరూ గుమ్ముగూడతారు చుట్టూ. గుమ్ముగూడి ఏం చేస్తారు? ఇంకా వాడిని ఏ ధ్యాస రాకుండా మంగళసూత్రం కట్టించేదాకా ప్రొటెక్ట్ చేస్తారు. ఎందుకు? వీళ్ళందరూ దొంగలు అనమాట. ఆ దొంగల ముఠాలో వాడిని చేర్చుకోవాలి ఇప్పుడు. ఇది ఏమిటంటే అక్కడ శంఖములు, భేరులు, పణవములు, ఆనకములు, గోముఖములు అన్నీ కూడా మ్రోగుతాయి. మ్రోగిన తర్వాత వాడు ఏమనుకుంటాడు? నిజమే కావచ్చు, సంతోషం వస్తుంది, సుఖం వస్తుంది అని కట్టేస్తాడు. కట్టిన తర్వాత ఇంకేం చేస్తాడు? చేయటానికి ఏం లేదు. అది నిర్గమ ద్వార శూన్యం అంటాడు ప్రహ్లాదుడు. అంటే అది దేనిలోకైతే ప్రవేశిస్తాడో దాంట్లో నిర్గమ ద్వారం అంటే ఎగ్జిట్ డోర్ లేదట దానికి. ఓకే, ఎంట్రన్స్ ఒకటే ఉంది కానీ ఎగ్జిట్ లేదట ప్రహ్లాదుడు చెబుతాడు. నిర్గమ ద్వార శూన్యం పైన మందిరంబు చేరి అని అంటాడు. అంటే ఎగ్జిట్ డోర్ లేని దాంట్లోకి వెళ్తాడు వాడు. ఇంకా జీవితం అంతా ఏం చేస్తాడు? కురువృద్ధుడు అవుతూ ఉంటాడు. ఇది మన కురువృద్ధ జీవితపు చరిత్ర. అయితే మనం ఇక్కడ నిరుత్సాహపడద్దు. ఎందుకు? వెంటనే కృష్ణుడు ఏమో ఊరుకోడు, అక్కడ ఆయన కూడా ఇంకా గట్టిగా మ్రోగిస్తాడు తర్వాత శ్లోకాల్లో. కాబట్టి ఆ హోప్ పెట్టుకొని సాధకులందరూ భయపడకుండా ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇంద్రియాలన్నిటినీ బహిర్ముఖం చేసి ఉన్నాం మనం, భీష్ముడు అయ్యి ఉన్నాం. దాన్ని అంతర్ముఖం చేస్తే ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనిషి బహిర్ముఖ ప్రవర్తనలో ఎంత దూరం సాధించగలిగాడో
అంత ఇప్పుడు ఒక్కొక్క చిన్న విషయం సైంటిస్టులు చేసినవి కానీ ఇంకెవరైనా ఆర్టిస్టులు చేసినవి కానీ, ఇప్పుడు గుళ్ళు కట్టారు, గోపురాలు కట్టారు, ఎంత గొప్పగా కట్టారు కదా. అంతంత తెలివి, యుక్తి ఎంత బాగా ఉంది. మన వాళ్ళు కట్టినవన్నీ, సైంటిస్ట్ ఎన్నో సాధించాడు, ఇవన్నీ ఎంత బాగా చేశారు. అంత ప్రయత్నం లోపలికి మరలి చేస్తే ముక్తి రాదంటారా? చిటికెలో వస్తుంది, ఇంతసేపు పట్టదు దానికి. కానీ మనం అది చెయ్యము. ఎందుకంటే ఇక్కడ బాగా బాగా తెలుసుకోవాలి మనం. ఎందుకు ఈ భగవద్గీత ఎప్పుడు చదవాల్సిన గ్రంథం అండి? కౌమార సమయంలో. కావున కౌమార సమయంబున మనీషా గరిష్ఠుండై పరమ భాగవత ధర్మం అనుష్ఠింపవలే అని అంటాడు ప్రహ్లాదుడు. కౌమార సమయంలో 8 సంవత్సరాల వయసు నుండి మొదలు పెట్టాలి ఈ బోధ. మనం పిల్లలకు మన ఎడ్యుకేషన్ సిస్టంలో మానుషచర్య అనేదే లేదు వాడికి అసలు. సనాతన ధర్మంలో ఉన్నది మానుషచర్యయే. దైహిక చర్యలు అన్నిటి వెనుక మానుషచర్య ఆధారంగా సనాతన ధర్మ రచన ఉంటే దాన్ని పక్కన పారేసి మనం వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి తోలు చదువులు నేర్పిస్తున్నాం. వాడు కేవలం భౌతిక జీవితమే సత్యం అనుకునేటట్టుగా నేర్పించి మన సోకాళ్ళు మన ప్రయత్నానికి ఈరోజు ఏం ఫలితం వచ్చిందండి? ఇంత బాగా చదువుకున్న వివేకవంతులైన మన ఈ కురువృద్ధుల సమాజం ఏమైంది? డిప్రెషన్ కి గురవుతోంది. మన పిల్లలందరినీ డిప్రెషన్ కి గురి చేసే చేష్టలు మనము నేర్పించి మరి దగ్గరుండి మరి చేయించాం. ఇది చాలా తప్పు కదా. ఈ మానుష చర్య అనేది దేహానికి జీవితానికి ఆధారమని ఎప్పుడైతే నేర్పిస్తామో పిల్లలకు, చేష్టలు మారవు, భయపడక్కర్లేదు. చేష్టలన్నీ ఇవే ఉంటాయి. జ్ఞాని కూడా అన్నం తింటాడు, సామాన్యుడు కూడా అన్నమే తింటాడు. జ్ఞాని కూడా బట్ట కట్టుకుంటాడు, సామాన్యుడు కూడా బట్ట కట్టుకుంటాడు. కానీ జ్ఞాని తన స్వరూప స్మృతిని పొందటం కోసం, ఉనికిని గ్రహించటం కోసము తపస్సు చేశాడు, గ్రహిస్తూ ఆనందిస్తాడు. సాధకుడిగా తపస్సు చేస్తాడు. ఆ చేయటంలో వేరే మార్పులు ఏం రావు, దృష్టి భేదం రావాలి మనిషికి. ఎప్పుడైతే దృష్టి భేదం వస్తుందో దైహిక చేష్టల మీద ఆసక్తి ఉండదు మనిషికి. ఇప్పుడు ఏదైతే విలువలేందో దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది. విలువైన దాని మీద ఆసక్తి పెరుగుతుందా లేదా? విలువైన దాన్ని ఎట్లా చూసుకుంటాం? లాకర్లో పెట్టుకుంటాం. విలువలేని దాన్ని బంగారం ఎక్కడ పెడతాం? చెప్పులు ఎక్కడ వదులుతాం? అది దైహిక జీవితం చెప్పుల లాంటి, దాన్ని ఎక్కడ వదిలేసినా దానికి ఏం నష్టం లేదు, మనకు దాని మీద విలువ లేదు. కానీ మానుష చర్య అంత గొప్పది. అందుకే తినే ఆహారం దగ్గర నుండి ప్రతి ఆచరణ, ప్రతి నియమము మనకు మానుష చర్యకు సహకారాన్ని ఇస్తాయి. ఒక బండను పగలగొట్టాలంటే ఎన్ని పోట్ల తర్వాత పగులుతుంది? చాలా పోట్లు వేయాలి. కానీ చివరి పోటు తర్వాత అది ముక్కలయ్యింది. అందుకని చివరి పోటే బలమైంది కాబట్టి చివరి పోటు ముందేస్తే మాత్రం బండ పగులుతుందా? పగలదు. అట్లాగే మన జీవితంలో ప్రతి చిన్న చేష్ట మన ముక్తి సాధనలో మనకు సహకరిస్తూ ఉంది. బిల్డింగ్ అప్ అంటే ఒక్కొక్క ఇటుక పేర్చి ఎట్లాగైతే భవనాన్ని నిర్మాణం చేస్తామో జీవితం అంటే ప్రతి చేష్టను నిర్మాణం చేస్తుంది. అందుకే పాణిని మహర్షి గతి శబ్దాన్ని, గతో అని ఇందాక గతో శబ్దం వాడాం కదా, ఆ ధాతువు చాలా విరివిగా ప్రయోగం చేస్తారు. ఎందుకంటే మన జీవితం అంతా ప్రవర్తనలతోనే ఉంది. ఎట్లాగో గతి శబ్దానికి ఒకసారి ధాతువు అర్థం చెప్పుకొని ఈ రోజు ముగిద్దాం. చెప్పండి. ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. జీవితం అంతా ప్రవర్తనలమయం. ఆ ప్రవర్తనలన్నీ కూడా ప్రాప్తం అవ్వాలంటే పొందబడాలి. మనం పొందితేనే కదా అది ప్రవర్తించింది ఏమిటో తెలుస్తుంది. ఆ పొందింది ఏమిటో ఎరుకలో తెలియాలి, అంటే జ్ఞానంగా తెలియాలి, అజ్ఞానంగా ఉండకూడదు. ఏం పొందామో తెలియాలి. ఇది మానుష చర్య జీవితం. ఏమిటి? మనిషి ఏం చేయాలి? మానుష చర్య చేయాలా, పశువు చర్య చేయాలా? మనం రచింపబడిందే అందుకు. కనుక సాధన అంటే భగవద్గీత నేర్పించేదే అది. బతికున్నప్పుడు నేర్చుకోవాల్సింది, జీవించటాన్ని నేర్పించేది భగవద్గీత. కానీ చచ్చిపోయిన తర్వాత ప్లే చేసే రికార్డ్ అనుకోవద్దు. ఎవడో చచ్చినప్పుడు కూర్చొని పారాయణాలు చేసి అధ్యయనాలు చేసే రికార్డ్ అనుకోవద్దు. దాన్ని జీవించటానికి నేర్పిస్తుంది. జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. అది భగవద్గీత. కనుక ఇంకా రాబోయేదంతా కూడా కృష్ణుడి శంఖం మోగిన తర్వాత కూడా కొన్ని సమస్యలు వస్తాయి అర్జునుడికి. అవన్నీ ఎట్లా ఉంటాయో మనం చూద్దాం. ఓం తత్ సత్.